నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బుచ్చినాయుడు కండ్రింగ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం ప్రతి సంవత్సరము ఫిబ్రవరి ఆగస్టు నెలలో ప్రతి 6 నెలలకు జరిగేటటువంటి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 12 ఆగస్టు 2025వ తారీఖున బుచ్చినాయుడు కండ్రింగ మండలంలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల మరియు జూనియర్ కాలేజీల్లో చదివే పిల్లలకు బడికి వెళ్ళినటువంటి పిల్లలకు 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ ఈ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అల్బెండజోల్ టాబ్లెట్ ప్రతి ఒక్కరికి నమిలి మింగించడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలో పల్లెమాల ఉన్నత పాఠశాల యందు వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్ మరియు డాక్టర్ మురళీధర్, ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు, ఎంఈఓ రవీంద్రనాథ్ మొదలగు వారు పిల్లలకు నులిపురుగుల ఏలిక పాములు మరియు కుంకిపాములు కలుషిత ఆహారం ద్వారా కలుషిత నీటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి ఉదరంలో నివాసం ఏర్పరచుకొని మనము తీసుకునేటటువంటి ఆహారంలో అని శక్తిని వినియోగించుకొని అభివృద్ధి చెంది రక్తహీనతను, కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్తి, నిస్సత్వ కలిగించి పిల్లలు చదవలేక, హుషారు లేక, ఏ పని చేయలేక అనేక రుగ్మతలకు గురి అవుతూ ఉంటారు. ఇటువంటి వారు బహిరంగ మల విసర్జన చేసినట్లయితే మల విసర్జన ద్వారా బయటకు వచ్చేటటువంటి ఈ పురుగుల యొక్క గుడ్లు మట్టిలోనూ నీటిలోనూ కలిసి పిల్లలు ఆడుకున్నప్పుడు మల విసర్జన చేసిన తర్వాత శుభ్రం చేసుకునేటప్పుడు అపరిశుభ్ర చేతుల ద్వారా ఆహారంలో కలిసి పిల్లల ఉదరంలోకి ప్రవేశించి వారిలో ఈ నులిపురుగులు అభివృద్ధి చెంది అదే విధంగా వ్యాప్తిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ బహిరంగ మల విసర్జన చేయకుండా మట్టిలో ఆడుకున్నప్పుడు, వ్యవసాయ పనులు చేసినప్పుడు, వంట చేసేటప్పుడు మల విసర్జన వెళ్లి వచ్చిన తర్వాత ఇతరులకు ఆహారం వడ్డించేటప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకోవాలని తెలియజేశారు. Respected MEO sir and respected administrators, thanks for the cooperation. సార్ CHO గారు అన్ని విషయాలు చెప్పారు. మన MEO సార్ కూడా చాలా చక్కగా చెప్పారు టాబ్లెట్ కాదనేసి. ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు కడుపులో ఎక్కువ పురుగులు ఉన్న వాళ్ళకి కొంచెం వామిటింగ్స్, కడుపు నొప్పి వస్తుంది, కాసేపే ఉంటుంది. మీరు కంగారు పడద్దు, ఏం కాదు, ఓకేనా? మీకు మంచిదే అది టాబ్లెట్, అదొకటి గుర్తు పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. దగ్గు, జలుబు చెప్పారు కదా, దగ్గు, జలుబు, వామిటింగ్స్, ఫీవర్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు టాబ్లెట్. కానీ వాటి యొక్క నులిపురుగు, వాటి యొక్క గుడ్లు గాని, చిన్న పిల్లలు గాని మల విసర్జనతో బయటికి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత ఆ మల విసర్జన అలాగే ఉంటుందా, గాలిలో వాతావరణంలో కలుస్తుందా? వాతావరణంలో కలిసిపోతుంది. వర్షం పడింది అనుకోండి, నీళ్ళల్లోనూ కలుస్తుంది, ఎక్కడికి పడితే అక్కడికి మూవ్ అయిపోతుంది. ఆ పోనీ అక్కడే ఉంటుంది అనుకుంటే వాటిపైన ఈగలు వాళ్తాయి. ఆ ఈగలు వాలి మీరు మళ్ళీ ఇంట్లో భోంచేస్తున్నా లేదంటే ఇక్కడ భోంచేస్తున్నా అవి వచ్చి మళ్ళీ వాటిపైన వారిందంటే వాటి కాళ్ళకు అంటుకుని ఉండేటటువంటి ఆ క్రిములన్నీ కూడా మీ యొక్క ఆహారంలో చేరుతాయి. లేదంటే కుళ్ళిన పండ్లు ఉంటాయి, కింద పడ్డ పళ్ళు ఉంటాయి, ఏవైనా దెబ్బ తగిలిన పళ్ళు ఉంటాయి, వాటిపైన వాలినా కూడా వాటికి అంటుకుంటాయి. వాటిని మనం తీసుకున్నప్పుడు వాటి ద్వారా మళ్ళీ అవి మన కడుపులోకి వస్తాయి. అంతేనా? అవి వచ్చి పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి? మనం పెరగాలంటే ఏం చేయాలి? ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకునేటువంటి ఆహారం అంతా అవి తినేస్తాయి. మీకేమవుతుంది? శక్తి తగ్గిపోతుంది, రక్తహీనత వస్తుంది, అనీమియా అంటారు, తెలుసు కదా? ఈ అనీమియా వచ్చినప్పుడు ఏమవుతుంది? అనీమియా, రక్తహీనత వచ్చినప్పుడు నీరసంగా ఉంటారు, ఏ పని చేయలేరు, చదువు పైన దృష్టి పెట్టలేరు, కాన్సన్ట్రేషన్ చేయలేరు, ఇతరత్ర జబ్బులు వస్తూ ఉంటుంది. ఇమీడియట్ గా జ్వరం రావడము, కోల్డ్ రావడము, కాఫ్ రావడము, విరేచనాలు రావడము జరుగుతుంది రక్తహీనత వల్ల. ఈ కడుపులో ఈ పురుగులు ఉండేదాని వల్ల స్టమక్ పెయిన్ రావడము, వామిటింగ్స్ రావడము జరుగుతూ ఉంటుంది. మల విసర్జన చేస్తాం కదా, అక్కడ ఇచ్చింగ్, నవ్వు ఉంటుంది, బొడ్డు దగ్గర నవ్వు ఏర్పడుతుంది. ఇటువంటి ఎఫెక్ట్స్ అన్ని వచ్చి మనకు ఇబ్బందులు కలుగు చేస్తుంది. చదువు పైన, మీరు చదువుకునే వయసులో చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే మీరు స్కూల్కి రావడం వేస్ట్, చదవడం వేస్టే కదా. ఆ కాన్సన్ట్రేషన్ రావాలన్నా, మీకు యొక్క ఆరోగ్యం బాగుండాలన్నా ఆ నులి పురుగుల్ని మనము చంపేయాలి. చంపేయాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ దానికని ఒక ప్రోగ్రాం పెట్టింది, జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవము. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే తెలుసా? ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్ గారికి, ప్రధానోపాధ్యాయులకి, అలాగే
డైనమిక్ గా ఉండేటువంటి మన వెంకటేశ్వర సార్కి చాలా యాక్టివ్గా మీకు విషయం చెప్తారు చూడండి. చాలా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి నా నమస్సులు, చిన్నారులందరికీ ఆశీస్సులు. వామ్స్ అంటే తెలుసు కదా, డీవార్మింగ్ డే అంటే మీనింగ్ తెలుసు కదా. ఏం చేస్తాం ఏంటి, మీకు ఒక పెప్పర్మెంట్ ఇస్తారు, దాని టాబ్లెట్ అనొద్దండి. ఎందుకు టాబ్లెట్ అయితే ఏం చేస్తాము, వేసుకొని దాన్ని అసహించుకుంటూ కళ్ళు చిట్లించి నీళ్లు పోసుకొని వీలైతే మిగతా లాంటి మూసేస్తారు. మీ స్థాయిలో మేమైతే అట్లా తినేస్తాం. మరి దీన్ని ఏం చేయాలా, నమిలి మింగచ్చు, ఓపుకుంటే చప్పరించండి లేదా నమిలి మింగండి. అంటే దాని టేస్ట్ కూడా ఎలా ఉంటుంది, చాక్లెట్ లాగా మరి అంత ఉండదు. పెప్పర్మెంట్ అంటే మీరు ఎప్పుడైనా పోలో, మేము చిన్నప్పుడు దాని దగ్గు మిఠాయి అయిన వాళ్ళం. ఇప్పుడు పోలో అని మీకు కొత్తగా పాలిష్డ్ నేమ్ వచ్చింది.